రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరొక వాటర్ వార్ మొదలైంది. ఏపీ సర్కార్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తేవడంతో తెలంగాణలోని బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలోని బీజేపీ ఎంపీలు కూడా ఏపీ చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ వాదనతో ఏపీ సీఎం చంద్రబాబు విభేదిస్తున్నారు. మహానాడు వేదికగానే ఈ విషయంపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు చంద్రబాబు. బనకచెర్ల వల్ల తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అయితే గోదావరి నుంచి 200 టీఎంసీలను ఏపీ సర్కార్ తరలించుకుపోతుందని ఆరోపించారు హరీష్ రావు. ఈ వివాదం ఇలా ఉండగానే పోలవరం బనకచెర్లపై ఏపీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. 81,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి వరద జలాల నుంచి 246 టీఎంసీలు మళ్లించాలన్నది ఏపీ సర్కార్ లక్ష్యం. అలా బనకచెర్ల కాంప్లెక్స్ కు 200 టీఎంసీలు మళ్లించడం ద్వారా నదుల అనుసంధానం పూర్తి చేయాలన్న ఆలోచనలో కూడా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ అంశంపై కేంద్రం సాయం చేయాలని కోరడం, ఏపీ అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు లక్ష్యాలను వివరించడం ద్వారా మరొక కీలక అడుగు వేశారు. దాంతో కేంద్రం కూడా త్వరగా డిపిఆర్ సమర్పించాలని ఏపీని కోరింది. అయితే పోలవరం బనకచెర్ల కొత్త ప్రాజెక్ట్ అని ఆరోపిస్తున్న హరీష్ రావు కేఆర్ఎంబీ లేదా జిఆర్ఎంబీ అనుమతి తీసుకోకుండా రూల్స్ కు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వెళ్తుందని, దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒకవైపు ఏపీ సర్కార్, ఇంకోవైపు బీఆర్ఎస్ మాటల యుద్ధం జల యుద్ధాన్ని తలపిస్తోంది. చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడిరు. మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది, మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి 2 రాష్ట్రాల నుంచి 2 విభిన్నమైన మాటలు వస్తున్నాయి. ఒకటి, ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్పి గతంలోనే చెప్పాను, ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏమీ నష్టం జరగదు అనేది చంద్రబాబు మహానాడు వేదికగా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి విషయానికి వస్తే కనుక మేము న్యాయ పోరాటం చేస్తాం. ఒకవేళ అధికార పార్టీ మౌనంగా ఉన్నప్పటికీ కూడా, అంటే కూటమి బీజేపీతో పాటు ఉంది కాబట్టి బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మౌనంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం న్యాయ పోరాటం చేస్తున్నా, అవసరమైతే సుప్రీం వరకు వెళ్ళినా సరే మేము అడ్డుకుంటామంటుంది బీఆర్ఎస్. అసలు ఏంటి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. విజయవాడ నుంచి ప్రెసెంట్ మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, కాంతి కాంతి బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఎంతవరకు వచ్చింది? నిన్న కేంద్రం ముందు కూడా నివేదిక ఇచ్చారు కదా, డిపిఆర్ ఇవ్వాలని చెప్పింది కేంద్రం. ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బనకచెర్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీసుకుంది. రాయలసీమకు ఏదైతే గోదావరి నీటి జలాలు వరద నీటిలో సముద్రంలో కలిసిపోకుండా ఉండేందుకు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నీటిని అనుసంధానం చేస్తూ గోదావరి నుంచి కృష్ణాకు, అలాగే కృష్ణా నుంచి పెన్నాకు, అటు నుంచి సముద్రంలో కలిసేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా ఏదైతే 200 టీఎంసీల నీటి వరకు కూడా దాదాపు
సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇందులో నుంచి వాటర్ అయితే డైవర్ట్ చేసినట్లయితే వాటర్ డైవర్షన్ ద్వారా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలతో పాటుగా ఇటు ప్రకాశం జిల్లా వరకు కూడా వాటర్ అనేది ఇబ్బంది లేకుండా ఉండేందుకు, అలాగే దాదాపు 80 లక్షల మందికి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది అయినట్లయితే త్రాగునీరు అందించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఒక డిపిఆర్ ని సిద్ధం చేసి నిన్న కేంద్ర లోనేటువంటి అధికారులకు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జలవనరుల శాఖ అధికారులతో పాటుగా ఈ డిపిఆర్ ఏదైతే సిద్ధం చేశారో, అలాగే బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ఎంతవరకు కూడా ప్రజలకు, రైతులకు అలాగే ఈ కష్టాలు తప్పుతాయి అనే విషయాలకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్ కాంతి, ఎస్ మనం చూస్తున్నాం ప్రెసెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకి సానుకూలంగానే ఉన్నట్టుగానే తెలుస్తుంది వాస్తవానికి. ఎందుకంటే డిపిఆర్ కూడా సమర్పించాలని చెప్పారు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రితో కలిసిన తర్వాత. సో ఒక ముందడుగైతే పడుతుంది, దీన్ని అడ్డుకుంటామంటుంది బీఆర్ఎస్. రైట్, మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దొంతుల లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఇంజనీర్, అదేవిధంగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మనకి టీడీపీ నుంచి కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్గా వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెంకటేశ్వర గారు, అసలు ఏంటి దీని వల్ల నష్టం ఏం జరగదు, కేవలం సముద్రంలో కలిసే జలాలను మాత్రమే మేము విధంగా మళ్లిస్తున్నాము, తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు, కావాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు దీని విధంగా రాద్ధాంతం చేస్తున్నారంటుంది కూటమి సర్కార్, అదేవిధంగా ఏపీ సీఎం. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ వ్యూవర్స్ కు. నేను ఏమంటున్నట్టు మేడం, బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంటంటే గత 200 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి నది యొక్క వాటాలు తేల్చకుండా బచావత్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాయలసీమకు, ఆంధ్రకు గోదావరి నది నీళ్లు తీసుకెళ్లారు. ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలవరం గత 8-9 సంవత్సరాలకు కడుతూ పోలవరానికి కూడా 150 టీఎంసీల నీళ్లు సేవ్ చేసుకోవడానికి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, మీరు బనకచెర్ల ప్రాజెక్టు యొక్క అనుసంధాన ప్రాజెక్టును తీసుకుంటే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది, మా మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. మేము బ్యారేజ్ కట్టుకున్న తర్వాత 200 టీఎంసీలు మా బచావత్ ట్రిబ్యునల్ యొక్క అవార్డునే మేము ఇంప్లిమెంట్ చేస్తాను తప్ప ఇలా పర్యావరణ పరిరక్షణ సమితి ఏం చెప్తుంది, ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ ప్రాజెక్టులు కట్టుకోమని చెప్తుంది. మేము కేంద్ర జలవనరుల సంఘం అనుమతితోని, అటవీ శాఖ అనుమతితోని కాళేశ్వరం కట్టుకున్న తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం యొక్క అనుమతులతోని 81,000 కోట్లతో దాదాపు 246 టీఎంసీల నీళ్లు బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అక్రమంగా తరలించే యొక్క ప్రాజెక్ట్ ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇలా నిన్న జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే, కేంద్రం ప్రాజెక్టు డిజైన్ ప్రజెంటేషన్ తీసుకొని దాని ద్వారా నిధులు ఎలా సమకూర్చాలో, నిధులు ఎలా తీసుకోవాలని చెప్తుంది. కానీ ఇలా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా తెలంగాణలో ఉండి దాని మీద అసలు ఏమాత్రం ఆంక్షలు పెట్టకుండా, చర్చలు జరపకుండా ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా మీరు పోతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, తెలంగాణను మళ్ళీ 200 సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లి నీళ్లు అక్రమంగా ఆంధ్రకు తీసుకోలేనే ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లి దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని ఆపేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము కాళేశ్వరం ప్రాజెక్టు 180 నుంచి 200 టీఎంసీలు సేవ్ చేసుకొని మేము మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, కొండపాచమ్మ కానీ ఎత్తిపోతల ద్వారా తీసుకొని ఇక్కడ ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కూడా తాగునీరు తీసుకోవడం కోసం బీఆర్ఎస్ గారు 10 సంవత్సరాలు ప్రయత్నం చేసింది. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు గారు డిక్లేర్ చేసిన తర్వాత దాని మీద ఏమాత్రం అవగాహన లేకుండా, దాని మీద ఏమాత్రం ఆంక్షలు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సహకరిస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే, 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి బనకచెర్లను ఆపేయాలి, అనుసంధాన ప్రాజెక్టు వ్యతిరేకించి మనకు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును మన తెలంగాణకు రావాల్సినటువంటి గోదావరి నదిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ మీరు ఆల్రెడీ 200 సంవత్సరాల కల్లా ఇదే జరుగుతుంది. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు, తెలంగాణకు అన్యాయం జరిగిందనే మనం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి
ఈ బచావత్ ట్రిబ్యునల్ యొక్క అంశాలను ముందుకు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నీటి వాటా కేటాయింపులను తేల్చకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు 2014 చట్టంలో ఏం చెప్పారో ఆ చట్టం చంద్రబాబు నాయుడు గారు ఇలా మోడీతో కుమ్మక్కై తెలంగాణకు తీవ్ర నష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఉద్దేశం. ఏపీలో కూటమి గవర్నమెంట్ ఉంది, సీఎం గా చంద్రబాబు ఉన్నారు కాబట్టి దీన్ని మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు, తెలంగాణకి నష్టం చేస్తున్నారు కాబట్టి మీరు సుప్రీంకోర్టు ఒక నిమిషం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. లక్ష్మీనారాయణ గారు అసలు రిటైర్డ్ ఇంజనీర్, ఎంతవరకు ప్రాజెక్ట్ ఏ విధంగా అవుతుంది? 100 రోజుల్లో కార్యాచరణ పూర్తి చేయాలి, 246 టీఎంసీలని బనకచెర్ల కాంప్లెక్స్ తరలించాలని చెప్పి వెళ్తున్నారు. దాని గురించి కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాత టీడీపీ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. మేడం, మీ ఐ న్యూస్ అండ్ ప్యానెల్ లో ఉన్న మీకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము గోదావరి నది పరివాహక ప్రాంతం ఆలోచించుకోవాలి. తెలంగాణ 79% పరివాహక ప్రాంతం గోదావరి మీద తెలంగాణ, అంటే సుమారు 80%. ఓన్లీ 21% ఆంధ్ర దాని పరివాహక ప్రాంతం గోదావరి మీద, అంటే 20%. అంటే 80% యొక్క నీటి వాటాను తెలంగాణ ఉపయోగించుకోవడానికి అర్హత ఉంది పరివాహక ప్రాంతం ప్రకారం. గోదావరి మీద ఓన్లీ 20% పరివాహక ప్రాంతం ఆంధ్రది. అది ఓన్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, కొంత వైజాగ్ ఉంటుంది, అంతే 2.5 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది గోదావరి పరివాహక ప్రాంతంలో. గోదావరి అందరికీ తెలిసిందే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొంత వైజాగ్ వస్తుంది. అంతా మించి పరివాహక ప్రాంతం ఆంధ్రాది లేదు గోదావరి మీద. కానీ మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం 6 జిల్లాలు మొత్తం 80% పరివాహక ప్రాంతం తెలంగాణ గోదావరి ప్రవహిస్తుంది. ఇది గ్రహించాలి అసలు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళది చంద్రబాబు నాయుడుది పందికొక్కు సిద్ధాంతం అంటారు. ఎందుకొరకంటే సరార్తర్ కాటన్ బ్యారేజ్ 1855 లో నిర్మాణం చేసినప్పుడు ఆంధ్రాకు రావాల్సిన వాటా వాళ్ళు స్వతంత్రం రాకముందే వినియోగించుకుంటుండ్రు. వాళ్ళకి అసలు వాటా, నీటి వాటా గోదావరిలో లేని లేదు. సరార్తర్ కాటన్ బ్యారేజ్ ద్వారా వినియోగించుకున్న నీళ్ళే వాళ్ళ వాటా సరిపోయినాయి. అంటే దాదాపు 316 టీఎంసీలు వాడుకుంటారు ఇప్పటి వరకే వాళ్ళు. మనకు ఇక్కడ గోదావరి అసెట్ చేసిన నీళ్ళు అంటే నికర జలాలు 1485 టీఎంసీ, 1485 అష్యూర్డ్ వాటర్. ఇది అష్యూర్డ్ వాటర్ 1485 టీఎంసీలో తెలంగాణ ఎంత వాడుకోవాలి? 968 టీఎంసీ వాడుకోవాలి. ఇది మన తెలంగాణ ఉద్యమం అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి క్యాబినెట్ మినిస్టర్స్ ఇచ్చిన రిపోర్టే ఇది. 965 టీఎంసీ తెలంగాణ వాడుకోవాలి, 517 టీఎంసీ ఆంధ్ర వాడుకోవాలి, ఇంక్లూడింగ్ పోలవరం అందులో 517 టీఎంసీ లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు మించి వాడకూడదు. ఇక్కడ తెలంగాణ నీటి వినియోగం ప్రస్తుత పరిస్థితి ఏముందంటే, తెలంగాణలో ప్రాజెక్టులు గోదావరి మీద పెద్దగా లేవు. ఓన్లీ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, తర్వాత ఒక నిజాం సార్ దాని ఉపనది పైన, తర్వాత మొన్న కట్టిన కాళేశ్వరం, అది నిరుపయోగంలో అయింది, నీటి వినియోగించుకోలేకపోతున్నాం. దాని కింద 240 టీఎంసీలు వాడుకోవాలి కాళేశ్వరం కింద. కానీ అది మనం అది దాని యొక్క మేడుగడ్డ ఫెయిల్తో నిరుపయోగం అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఒక్కరిస్తున్నారు, మేము కాళేశ్వరం పోలవరం ప్రాజెక్టుకు 900 టీఎంసీ అలాట్మెంట్ జరిగినాకనే కాళేశ్వరం జరిగింది. తెలుసుకోవాలి. అసలు నీకు తెలంగాణ నీళ్ళే పోలవరం ప్రాజెక్టుకు అక్రమంగా అలాట్ చేయడం జరిగింది. వాటర్ ని కదా మనం సేవ్ చేసుకుని, దీని వల్ల ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు, నష్టం లేదు కదా. సముద్రంలో పోయే నీళ్ళు అనేది తప్పు కాన్సెప్ట్. గోదావరిలో ఉన్నది నికర జలాలు 1485 టీఎంసీ ఉభయ రాష్ట్రాలు వాడుకోవాలి. ఉభయ రాష్ట్రాలు వాడుకోవాలంటే తెలంగాణ పరిస్థితి ఏమిటంటే, తెలంగాణ ప్రాజెక్టులు ఇవ్వడం వల్ల లిఫ్ట్ ఈ రోజు నికరంగా తెలంగాణలో సరే 800 టీఎంసీలు ప్రతిపాదిత వినియోగం పెట్టుకున్నారు, కానీ అందులో 400 టీఎంసీలు ఏమో లిఫ్ట్ల కింద ఉన్నాయి పోలవరంలో. తెలంగాణలో ఒక 400 టీఎంసీలు మాత్రమే గ్రావిటీ ఇరిగేషన్ అంటే ప్రాజెక్టుల కింద, శ్రీరామ్ సార్ అనుకో, నిజాం సార్, ఇతర మీడియం మైనర్ ప్రాజెక్టుల కింద నికరంగా ఈ రోజు వినియోగించుకుంటుంది 400 టీఎంసీలే తెలంగాణ. ఇంకొక 400 టీఎంసీ లిఫ్ట్ల కింద వినియోగించుకోవాల్సింది, అది లిఫ్ట్ల వినియోగించుకోవడం. ఎందుకంటే 240 టీఎంసీలు కాళేశ్వరం కింద, అది ఇప్పుడు కాళేశ్వరం అది పనిచేయడం లేదు కాబట్టి నిరుపయోగం అయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 400 టీఎంసీ లిఫ్ట్ల కింద వినియోగించుకోవాల్సింది తెలంగాణ వినియోగించుకోలేకపోతుంది. కేవలం గ్రావిటీ ద్వారా. స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి సుప్రీం వరకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాము, ఈ ప్రాజెక్ట్ జరగకుండా అంటున్నారు కాబట్టి ఈ ఉన్న విధానాలను బట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అంటే ప్రాజెక్ట్ ఆగిపోయే సిచ్యువేషన్ అధికారంలో లేదు కాబట్టి సుప్రీం కోర్టు పోతే సంతోషమే. కానీ ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కు నాంది పడ్డది కేసీఆర్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే కేసీఆర్ పీరియడ్నే నాంది పడ్డది. అప్పుడు ఏం చేసిన అంటే కేసీఆర్ 2018లో దుమ్ముగూడ నుంచి నాగన్ సార్ లింక్ చేస్తాం, శ్రీరామ్ సార్ లింక్ చేద్దాం, నాగన్ సార్ లింక్ చేస్తాం, శ్రీశైలం లింక్ చేస్తాం ఒక ప్రతిపాదన అప్పుడు జగన్తో కుమ్మక్కై ఒక ప్రతిపాదన తయారు చేసిండ్రు. తయారు చేసి చివరికి ఏమైందంటే తెలంగాణ ఏరియా నుంచి శ్రీశైలం లింక్ చేయడం కానీ నాగన్ సార్ లింక్ చేయడం కానీ మాకు ప్రయోజనం కాదని ఆ టైంలో ఆంధ్ర ఇంజనీర్స్ ఆ సైడ్కి వెళ్ళి ఇది ఒక ప్రతిపాదన అప్పుడే తయారు చేసిండ్రు. ఇది అప్పటి పుణ్యమే, కేసీఆర్ పుణ్యమే బనకచెర్ల. దీని ప్రతిపాదనకు నాంది కేసీఆరే. ఆ 2018లో వాళ్ళు ఏం చేసింటే ఇక్కడ నుంచి ప్రతిపాదనలు క్యాన్సిల్ అయినాయి. దుమ్మగూడెం నుంచి తరలించడం శ్రీశైలం గారు నారాయణ సార్కి అక్కడ నుంచి వాళ్ళు తరలించుకోవాలన్న ప్రతిపాదన క్యాన్సిల్ అవుతే వాళ్ళు మళ్ళీ ఆ సైడ్ నుంచి అప్పుడే ప్రతిపాదించారు 2018-19లో. దాన్ని జగన్ ఏంటంటే కొంత దాన్ని ఆ ప్రతిపాదనలు తయారు చేసిండు, కొంత ముందు పోయిండు అని చేపట్టడం జరగలే. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇక్కడ సముద్రం జలాల మీద గోదావరి బనకచెర్ల మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు పోలవరం కింద 300 వరకు వెళ్ళింది కదా చర్చ అనేది. డిపిఆర్ అక్రమంగా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ ఇప్పుడు మన ఆయన జేబులో ఉన్నట్టు ఆయన ప్రశ్నిస్తుండు చంద్రబాబు. అక్కడ తెలంగాణ ఎన్ని నీళ్ళు గోదావరి ఎట్లా డైవర్ట్ చేస్తారు? ఇక్కడే ఒక ఓన్ బేసిన్ లో ఇక్కడ ప్రజలకు వినియోగం కావాలి కదా. నువ్వు ఎట్లా అనేస్తావు? సంప్రదాయ నీళ్ళు ఎట్లా పోయే వరద నీళ్ళ ప్రాజెక్టు చేస్తారు. సముద్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. సడన్ ఒక రోజు ఒక 100 టీఎంసీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయే నీళ్ళను ఒక రోజు ఆ వరద నీళ్ళను 30 రోజులలో 40 రోజుల్లో ఫ్లడ్ డేస్ ఉంటాయి అంతే. ఆ ఫ్లడ్ డేస్ అంటే లక్ష్మీనారాయణ గారు ప్రాజెక్ట్ చేపట్టారు. మధ్యలో చంద్రబాబు నాయుడు నేను ఫ్లడ్ వాటర్ తీసుకుంటా, ఫ్లడ్ లక్ష్మీనారాయణ గారు మీ ఆడియో బ్రేకే వస్తోంది, ఒక్కసారి సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి టీడీపీ వర్షన్ కూడా తీసుకుందాం. నమస్తే అండి విజయభాస్కర్ గారు. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, ఏంటి తెలంగాణకి ఉన్నటువంటి అనుకూలతలను కూడా ఏపీకి తీసుకెళ్లి ఏపీకి లబ్ధి చేకూర్చి దానితో తెలంగాణకి నష్టం జరగదు, ఇది వరదలు ఏదైనా వచ్చినప్పుడు సముద్రంలో కలిసే వాటర్ అంటున్నారు కానీ ఇది అంతా కుట్రపూరితంగా జరుగుతోంది అనేది వస్తున్నటువంటి మాట. ఇప్పుడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు? మొత్తం 1485 నికర జలాలు అని టీఎంసీ, 1485 టీఎంసీ వాటర్ నికర జలాలు, రిమైనింగ్ ఫ్లాష్ ఫ్లడ్స్ అని వారి భాషలో అని చెప్పారు. ఎస్, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఎప్పటి నుంచి వస్తాయి? జూలై 15 నుంచి అక్టోబర్ 15 దాకా, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 3 months పీరియడ్ కంటిన్యూస్ గా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. జూన్ 15 నుంచే స్టార్ట్ అవుతుంది. జూలై 15కి ఉధృతులు పొందాలి వస్తాయి ఫ్లడ్స్. అసలు అంటే టోటల్ 4 months గోదావరికి జలాలు పైనుంచి వస్తాయి. అందులో ఫ్లాష్ ఫ్లడ్స్ మధ్యలో 50-60 days ఉంటాయి. మరి ఆ సమయంలో ఉప్పొంగే ఈ గోదావరి జీవ జలాలు ఉప్పు సముద్రం పాలు కావడం ఇష్టమా, మానవాళికి ఉపయోగపడడం ఇష్టమా అని నేను అడుగుతున్నాను. ఇది నికర నిర్మిస్తున్నప్పుడు పై రాష్ట్రాలకు కూడా వాటా అనేది ఉంటుందిగా. ఉంటుంది. అలా అయితే మహారాష్ట్ర డిమాండ్ మహారాష్ట్రలోకి ఉంటుంది, తెలంగాణ డిమాండ్ తెలంగాణకి, ఏపీ డిమాండ్ ఏపీకి ఉంటుంది. మేమంతా పై ఎగువ ప్రాంతం అవడమే, అక్కడ గోదావరి చిన్న పరివాహక ప్రాంతం. మా దగ్గరికి వచ్చేళ్ళకి అఖండ గౌతమి, చాలా ప్రళయ గోదావరి. ఆ ప్రళయ గోదావరి వరద నీటి అన్నింటినీ మా పంట పొలాలని మేత వేస్తాయి. మా పంట పొలాలనే కాకుండా మా ఆ పరివాహ ప్రాంతంలో నివసించే జనవాసాలన్నీ నీట మునిగిపోతాయి. అందువల్ల పశు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అదేవిధంగా పంట నష్టం ప్రతి ఏడాది సంభవిస్తుంది. అలాంటి నష్టాలు సంభవించకుండా ఈ మిగులు జలాలని ఈ రూపంగా కొంత ఉపయోగించుకోవడం, కొంత పొయ్యి అయిపోతాయి, సముద్రానికి పొయ్యి అయిపోతాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఈ ఫ్లడ్ వాటర్ ని లేకపోతే నికర జలాల్ని ఉపయోగించుకోలేని నిస్సాయితీలో ఉంటే ఎవరి బాధ్యత? నిన్న ఉద్యోగాలు ఇస్తామని నీటి సదుపాయం కల్పిస్తామని కదా తెలంగాణని కోరింది. చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిన తర్వాతనే కదా పరిణామాలు తీవ్ర రూపం దాల్చి తెలంగాణ రావడానికి వేగం పుంజుకుంది. మరి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఏపీ వాళ్ళ కుట్రలు, ఏపీ వాళ్ళు దొంగలు అని చెప్పేసి ఈ కుహనా మీద ఎన్ని రోజులకి కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది మనం క్లియర్ గా చూస్తున్నాం. లెటర్ రాసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. డిపిఆర్ ఇమ్మన్నారు, 100 రోజుల్లోనే ఈ 246 టీఎంసీల వాటర్ ని బనకచెర్ల కాంప్లెక్స్ కి తరలించాలనుకుంటున్నారు. సో ఎప్పటి నుంచి ప్రాసెస్? శాస్త్రీయంగా ఆలోచించాలా. ఏమైనా వేస్ట్ వాటర్ ని ఉపయోగించుకోవడం మంచిదా కాదా? అంటే వేస్ట్ వాటర్ వల్ల ఆంధ్ర ప్రాంతం మునగ ప్రాంతం అవుతుంది. ఈ వరద జలాలతో పశు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం
పంట నష్టం, ఇన్ని రకాల నష్టాలకు మేము గురవుతున్నాం. పోతే మాకేమి వాటి వల్ల ఎప్పుడో సరాసరి కాటన్ 1955లో గోదావరి ధవళేశ్వరం మీద ప్రాజెక్టు కట్టాడు, అది లిమిటెడ్. అట్లాగే కృష్ణానది మీద కట్టాడు ఆయన, అది కృష్ణాకి సంబంధించిన విషయం అనుకోండి. అట్లాగే మనమే కాదు, ఆయన కావేరీ డెల్టా మీద కట్టాడు, కొలండో నది మీద కట్టాడు సరాసరి కాటన్. ఆ రోజుల్లో స్వాతంత్రానికి పూర్వం. అప్పటి నుంచి మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇక ఏం ఉపయోగించుకోకుండా ఆగిపోమని అర్థం. అంటే ఏం లేదు, ఆంధ్ర వాటా లేదు ఇప్పుడు, ఆంధ్ర వాటా లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరు ఉప రాష్ట్రాల యొక్క హక్కులు కూడా కాపాడాలి. మీరు గోదావరి నీళ్లను అక్కడ కృష్ణాకు తలుసుకుపోతాం, కృష్ణాకి పెన్నా తరలించుకుపోతాం అంటే ఇక్కడ ఉన్న ఓన్ బేసిన్ వాళ్ళు ఏం కావాలి, సొంత బేసిన్ ఉన్న వాళ్ళు ఏం కావాలి? మీరు ఇప్పుడు పరివాహక ప్రాంతం 20% గారు కాళేశ్వరం మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. లేదు ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, మీ ఆడియో కూడా ఫ్రీజ్ అవుతుంది. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. విజయభాస్కర్ గారు మీకు సమయం ఇస్తాను. బీఆర్ఎస్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ మీకు ఫైనల్ కంక్లూజన్ ఇస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వెంకటేశ్వర గారు, తెలంగాణ ప్రజలు అందరూ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. ఒక నిమిషం ఆగండి. చెప్పండి మీరు మీకు మళ్ళీ టైం వస్తుంది, చెప్పండి. లక్ష్మీనారాయణ సార్ చెప్పిన దానిలో కొన్ని వాస్తవాలు హాఫ్ అన్ అవర్ డిబేట్లే, మళ్ళీ మీకు టైం వస్తుంది. ప్రజలకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే 200 సంవత్సరాలలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మానికి పారుతున్న గోదావరి నది తీరం 71%, ఆంధ్రాకు పారుతున్న గోదావరి డెల్టా ప్రాంతం యొక్క 21%. మీరు నికర జలాలను తీసుకుపోతారా, వరద జలాలను తీసుకుపోతారా పక్కన పెట్టండి. సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా, బచావత్ అనుమతులు లేకుండా తెలంగాణను పక్కన పెట్టేసి మీరు బనకచెర్లకు నీళ్లకు తీసుకుపోతే మాకు నష్టం జరుగుతుంది. గోదావరిలో వినండి, మీరు ఫస్ట్ వినండి. మా తెలంగాణ వినండి, ఒక మాట వినండి. గోదావరిలో మా నదీ ప్రావక ప్రాంతం ఒక మాట వినండి. మీరు గత 100 సంవత్సరాల కిందనే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టుకొని మీకు రావాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకున్నది ఆంధ్ర. నేను ఏమంటున్నాను, మీకు రావాల్సిన 545 కుమ్మక్కై 240 టీఎంసీలను అక్రమంగా తీసుకుపోవడానికి 81,900 యొక్క ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి సబ్మిట్ చేస్తాడు. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నారు. తెలంగాణ గోదావరి కానీ మీరు 200 సంవత్సరాలుగా ఇలా పోలవరం ప్రాజెక్టు కూడా తెలంగాణ వ్యతిరేకించింది. బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తాం. సుప్రీం కోర్టు మోడీ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నాడు కాబట్టి బనకచెర్ల అంశం ముందుకు తీసుకొచ్చారు. 81,900 కోట్ల ప్రాజెక్టు కట్టాలి, నీళ్లు తీసుకోవాలని ఒక ప్లాన్ జరుగుతుంది. కేసీఆర్ గారు పునాదులు వేసిందంటే బనకచెర్ల సుప్రీం వరకు వెళ్తే కనుక
బనకచర్ల ప్రాజెక్ట్ ఆపేస్తాము చట్టబద్ధంగా అంటున్నారు. మరి ఏంటి ఏపీ స్టాండ్? 100% ఒక నిమిషం ప్లీజ్, వెంకటేశ్వర గారు మీ టర్న్ అయిపోయింది, సమయం లేదు. విజయభాస్కర్ గారు, మేము విజయభాస్కర్ గారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తాం, మేము విజయం విజయభాస్కర్ గారు బనకచర్లకు వ్యతిరేకంగా తెలంగాణ అవసరం. ఓకే, మీరు ఓవర్ టైం యూస్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ వెంకటేశ్వర గారు, విజయభాస్కర్ గారు ప్లీజ్. నేను ఏమంటున్నాను, చెప్పండి. న్యాయ పోరాటం చేస్తాం, అవసరమైతే సుప్రీం కైనా వెళ్ళి ప్రాజెక్ట్ ఆపేస్తాం. న్యాయ పోరాటం ఇప్పుడు 71% భూభాగంలోనో 78% భూభాగంలోనో తెలంగాణ ప్రాంతంలో విజయభాస్కర్ గారు ఇప్పుడు 71% మాకు ఎన్ని నీళ్ళు వస్తాయని చెప్పగలుగుతారా మీరు? వెంకటేశ్వర గారు ప్లీజ్. విజయభాస్కర్ గారికి ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు మాకు 545 టీఎంసీలు మీరు తీసుకుంటున్నప్పుడు మాకు 940 టీఎంసీ నీళ్లు రావాలి కదా. ఇప్పుడు మా వాటా ఎంత యూజ్ చేసుకుంటున్నామో మీరు చెప్పగలుగుతారా? కేసీఆర్ అడగండి, లెక్కలు చెప్తాడు ఆయన. అసలు మరి మీరెందుకు వచ్చిన టీవీలో కంటే ఓకే, పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ముందడుగు వేస్తోంది, డిపిఆర్ లిమన్ కూడా అడుగుతోంది. ఇటుపక్క ఏపీ సర్కార్ దీనికి సంబంధించి ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అవసరమైతే బనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే కనుక న్యాయస్థానం ముందే తేల్చుకుంటాము, సుప్రీంకోర్టు తలుపు తడతామంటుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? 100 రోజుల్లోనే 246 టీఎంసీలని తరలించాలన్న ఒక ఉద్దేశం ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.